నమస్తే అండి, నా పేరు డాక్టర్ రెడ్డి తేజ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డర్మటాలజీ. ఐఎమ్ ఏ సీనియర్ రెసిడెంట్. నేను ఇక్కడ సీనియర్ రెసిడెంట్ జాయిన్ అయ్యాను. కానీ ఏవైతే మేమైతే స్ట్రైక్ చేస్తున్నామో ఎపిజూడ తరపున దాని మెయిన్ కారణాలు ఏంటంటే, ఒకటి స్టే ఫండ్ హైక్ అనేది. ఎందుకంటే పోయినసారి 2 years బ్యాక్ ఏదైతే హైక్ ఇచ్చారో అలానే హైక్ ఇవ్వమని మేము కోరుతున్నాము. కానీ అకార్డింగ్ టు ఇన్ఫ్లేషన్ ప్రకారము ఏదైతే 6% రైజ్ అయ్యిందో, కానీ దాని ప్రకారం ఇవ్వమని అడుగుతున్నాము. కానీ మేము ఏదైతే డిమాండ్ చేసిన 30% అది ఇవ్వకపోగా ఓన్లీ 3% ఇస్తామనడం ఏదనేది కరెక్ట్ కాదనేసి మా ఫీలింగ్. సో మేము అట్లీస్ట్ యాజ్ పర్ లాస్ట్ జీవో ప్రకారం 2 years బ్యాక్ ఏదైతే ఇచ్చారో 15% హైక్ అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. సో అది కొంచెం మినిస్టర్ కన్సిడర్ తీసుకొని మాకు సపోర్టివ్గా ఇస్తే మాకు చాలా బాగుంటుంది. దీంతోపాటు రిటైర్మెంట్ ఏజ్ అనేది 65 to 63 to 65 to 70 చేస్తా అన్నారు. అది ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైతే ఫ్రెష్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలి అంటే పోస్టులు వేకెంట్ అవ్వాలి అంటే వాళ్ళు త్వరగా రిటైర్మెంట్ అయితేనే మాకు వస్తుంది. ప్లస్ ఆ ఏజ్కి వచ్చేసరికి అంత ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయడం వాళ్ళకే కష్టం అవుతుంది. సో ఇస్తే బెటర్ అనేసి మా ఫీలింగ్. ఓకే, అది మేము సపోర్ట్ చేస్తున్నాం. అదొకటి. సో మెయిన్ ఈ రెండు అలాంగ్ విత్ దట్ ఎంఎస్సి నుంచి నాన్ మెడికల్ స్టాఫ్ని జాయిన్ చేసుకుంటున్నారు. అది ఓన్లీ ఒక పర్సంటేజ్ వరకే తీసుకోవాలి, అది లేకుండా బియాండ్ దట్ తీసుకుంటున్నారు. సో అది తీసుకోవడం వల్ల ఎవరైతే ఎంబీబీఎస్ ద్వారా వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. సో అది కూడా దానికి కూడా మేము అపోజ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కన్సిడర్ తీసుకొని మాకు సపోర్టివ్గా గవర్నమెంట్ ఉంటే చాలా బాగుంటుందని మా ఫీలింగ్. ఇప్పటికీ చాలా రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాము. నాన్ ఎమర్జెన్సీ 2 days స్టాప్ చేశాము, అయినా రెస్పాన్స్ రాలేదు. సో మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి, రెస్పాన్స్ రాలేదు. ఇంకా రిటర్న్గా ఏదైనా రెస్పాన్స్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. రిటర్న్గా ఇస్తే కనుక మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ జెరూషా. నేను సీనియర్ రెసిడెంట్గా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. మేము రిక్రూట్ అయ్యి 1 month అయిపోయింది ఇక్కడ జాయిన్ అయ్యి. మా మెయిన్ ఇష్యూస్ ఏంటంటే, ఫస్ట్ శాలరీ హైక్ కోసం మేము ఇట్లా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ బ్లాక్ చేసి మీ ముందు మా కొన్ని రిక్వెస్ట్ని పెడుతున్నాం. హెల్త్ మినిస్టర్ కానీ కన్సర్న్ హెడ్స్కి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, లైక్ లాస్ట్ టైం జియో ప్రకారము ఎలా అయితే ఇంప్రూవ్ చేశారో, హైక్ చేశారో శాలరీస్ని, అలాగే ఇప్పుడు కూడా 30% కాకపోయినా మినిమం 15%కి మేము ఎట్లయితే తగ్గామో వాటిని కూడా కన్సిడర్ చేసి మమ్మల్ని కూడా యాజ్ అన్ ఎస్ఆర్ మమ్మల్ని కూడా కన్సిడర్ చేసి మాకు కూడా ఈ శాలరీస్ని హైక్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రిటైర్మెంట్ ఏజ్ది కూడా ఏంటంటే, న్యూ రిక్రూటీస్ రావాలి అంటే రిటైర్ అయిన వాళ్ళది ఎక్కువ పెంచే కొద్దీ మాకు జాబ్స్ చాలా కష్టం అవుతుంది లేటర్ ఆన్. సో వాటిని కూడా కన్సిడర్ చేయాలనేది మాది ఇంకొక పాయింట్. ఇంకా ఎంఎస్సి వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారు అండ్ వితౌట్ ప్రాపర్ ఏమంటారు పర్సంటేజ్ కంటే బియాండ్గా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో అది కూడా మేము కన్సిడర్ చేసి వాటిని స్టాప్ చేయాలని మేము అడుగుతున్నాము. సో ఇంతవరకు 8 daysగా మేము స్ట్రైక్ చేస్తున్నా కూడా ఈ పాయింట్స్లో ఏది కన్సిడర్ చేయలేదు. నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అయితే పెట్టినా కూడా మాకు కావాల్సినంత పర్సంటేజ్లో హైక్ ఇవ్వటం లేదు. సో మేము గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే, మా యొక్క పాయింట్స్ని కొంచెం కన్సిడర్ చేసి మీటింగ్స్ని ఏర్పాటు చేసుకొని మా యొక్క హైక్ విషయంలో మీరు కొంచెం మా యొక్క ప్రాబ్లమ్స్ని విని కన్సిడర్ చేసి మేము ఎంత విన్నవించుకున్నామో ఆ యొక్క హైక్ని మాకు ఇస్తే మేము హ్యాపీగా ఈ యొక్క ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నిటినీ మేము మళ్ళీ చేసేస్తాము. ఇంకోటి ఏంటంటే, మేము సమాజం కోసం ప్రజల కోసం చాలా మేము ఆలోచిస్తున్నాం, కానీ మా కోసం గవర్నమెంట్ ఆలోచించటం లేదు. మేము ఇట్లా రోడ్లోకి వచ్చి ఇంతమంది ఇంత కష్టంగా మా చదువులన్నీ కూడా మేము పక్కన పెట్టుకొని ఇక్కడ వస్తున్నాం. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కానీ కన్సర్న్ హెడ్స్ కానీ మా యొక్క విన్నపంలో కన్సిడర్ చేసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మొత్తం అన్ని ఏపీ స్టేట్ మొత్తం చేస్తున్నాం. ఏపీ జూడా కింద ఎస్ఆర్స్గా మేమందరం కలిసి అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో మేము చేస్తున్నాం. నుంచి కూడా ఎస్ఆర్స్ ఎవరైతే డిఎస్హెచ్లో పోస్ట్ అయినారో, ఎవరైతే డిఎంఈలో పోస్ట్ అయినారో మేమందరం కలిసికట్టుగా ఈ స్ట్రైక్లో ఎస్ఆర్స్గా పార్టిసిపేట్ చేస్తున్నాం.